హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారం వెండి ధరలు అనేది రోజు రోజుకు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే చాలా స్వల్పంగానే తులం బంగారం అనేది తగ్గడం జరిగింది. ప్రధానంగా తులం బంగారం 24 క్యారెట్ చూసుకున్నట్లయితే ₹210 మేర తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం చూసుకున్నట్లయితే 24 క్యారెట్స్ 1,61,680 చిల్లరగా అయితే మనకి కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ప్రధానంగా 22 క్యారెట్స్ ఆర్నమెంట్లో ఉపయోగించేటటువంటి గోల్డ్ ఏదైతే ఉందో అది చూసుకున్నట్టయితే 1,48,200గా ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తూ ఉంది. అయితే వెండిలో మాత్రం ఈరోజు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,95,000గా ప్రస్తుతం అయితే మార్కెట్లో కనిపిస్తూ ఉంది. అంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితులు ఈ పరిస్థితుల నేపథ్యంలోనే బంగారం ధరల్లో అయితే పెరుగుదల అనేది మనం చూస్తూ ఉన్నాం. గత 4-5 రోజుల నుంచి కూడా విపరీతంగా పెరిగిపోయింది. మరింత తగ్గితే బాగుండని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా నిరాశే మిగులుతుందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు కూడా ఏదో స్వల్పంగా తగ్గింది, కానీ ఈరోజు పెరగడం మాత్రం 2,000, 1,500 ఆ మేర రోజు రోజుకు కూడా పెరుగుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ శుభకార్యాలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి, మంచి రోజులు కూడా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మరింత తగ్గితే బాగుండని చెప్పి సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కేజీ సిల్వర్లో అయితే ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం అయితే 2,95,000గా కేజీ సిల్వర్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయా తగ్గుతాయా అనేది మాత్రం తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.